మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం బైబిల్ క్లాసెస్కి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు సమూవేలు మొదటి గ్రంథం 6వ భాగం మనం ధ్యానించుకుందాం. 16వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన సమూవేలు ప్రవక్త దావీదు తల మీద తైలం పోసి అతన్ని రాజుగా అభిషేకిస్తాడు బెత్లెహేంలో. మరి అప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చి దావీదు లోపల ఉండి అతన్ని నడిపించడం ప్రారంభిస్తుందన్నమాట, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఎప్పుడైతే అభిషేకించబడతాడో దావీదుని దేవుడు ఎలా మరి లేపుతున్నాడు, ఎలివేషన్ అంటే ఎలా ఆయనని లేపుతున్నాడు, ఉన్నత స్థానంలోనికి తీసుకొని పోతున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఇంకా ఇప్పుడు సౌలుకి ఏం జరుగుతుందంటే, సౌలుకి దేవుని యొక్క ఆత్మ అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకత, ఆయన అవిధేయత చూపిస్తాడో అప్పుడు దేవుని ఆత్మ సౌలుని వదిలి వెళ్ళిపోతుంది అనే మాట మరి 1వ సమూవేలు గ్రంథం 16-14లో ఉంటుంది. ఇంతవరకు దేవుని ఆత్మ అతనితోనే ఉండింది. 10వ అధ్యాయంలో సమూవేలు సౌలుని రాజుగా అభిషేకిస్తాడు. అప్పుడు కూడా తైలం పోసి అభిషేకిస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ అతనితో ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమాట. దావీదుని అభిషేకించిన తర్వాత సౌలుతో ఉన్న పరిశుద్ధాత్మ అతని నుంచి వెళ్ళిపోయి అప్పుడు ఏ ఆత్మ వస్తుందంటే యావే నుండి వేరొక దుష్టాత్మ అతని దగ్గరకు వస్తుందన్నమాట. యావే నుండి అంటే పరలోకం నుంచి. దుష్టాత్మ ఎట్లా వచ్చింది మీకు డౌట్ రావాలన్నమాట. ఈ సైతాన్ దగ్గర ఉండే పిశాచులు, సైతాన్ కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. యోబు గ్రంథంలో కూడా మనం చూసాం. అప్పుడు దేవుడు ఎవరినైనా శిక్షించాలనుకుంటే ఈ సైతాన్ దగ్గర నుంచి, నరకం నుంచి వచ్చిన దుష్టాత్మల్ని ఎవరినైనా శిక్షించాలనుకుంటే వాళ్ళలోనికి ఆ దుష్టాత్మను పంపిస్తాడనమాట. ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు వాళ్ళని ఫిలిస్తీన్ల వశం చేయడమో లేకపోతే అమ్మోనీల వశం చేయడమో చేశాడు. కానీ మరి దుష్టాత్మల్ని, మనుషుల్ని శిక్షించడానికి ఇప్పటి వరకు దేవుడు వాడలేదు. కానీ సౌలు ఆయన హృదయాన్ని ఎంత గాయపరిచాడంటే ఇంకా దుష్టాత్మల ద్వారా ఇంకా ఒక దుష్టాత్మని పంపించి సౌలుని బాధించడం మొదలు పెడతాడు. ఆ దుష్టాత్మ సౌలుని బాధ పెడుతూ ఉన్నప్పుడు అతనికి చాలా తలనొప్పి అనమాట. ఎంతసేపటికి కూడా ఆయనకి ఇంకా ఉపశాంతి కలిగేది కాదు ఎన్ని మందులు ఇచ్చినా. ఎందుకంటే దుష్టాత్మ వలన వస్తుంది అనమాట. అందుకే చూడండి, ఒక ఈవిల్ స్పిరిట్స్, అపవిత్ర ఆత్మలు మనలోనికి వస్తే మనకి ఇంకా మనశ్శాంతి లేకుండా, చికాకుగా, డిప్రెషన్ అంటారు చూడండి, నిరాశ, ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్ కలగజేసేవన్నమాట. బాధ పెడతా ఉంటుంది ఆ దుష్టాత్మ. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి సేవకులకు అర్థం కాదు. చాలా రకాలుగా ప్రయత్నిస్తారనమాట. డాక్టర్స్ని తీసుకొస్తారు, లేకపోతే ఇది చేస్తారు, ఈ మందులు ఇస్తారు. అప్పుడు చివరికి అంటారు, అయ్యా ఎలాగైనా కూడా మీకు ఏది చేసినా కూడా మీకు ఈ బాధ నుంచి మీకు రిలీఫ్ కావట్లేదు, ఉపశమనం కావట్లేదు. కాబట్టి బెత్లెహేంలో ఒక మంచి సితార వాయించేటటువంటి ఒక మంచి యవనస్తుడు అందగాడు ఉన్నాడు, అతన్ని తీసుకొని వస్తే అతను సితార వాయిస్తూ దేవుని స్తుతిస్తాడు. అప్పుడు మీకు ఈ దుష్టాత్మ నుంచి విడుదల కలుగుతుంది అని చెప్తారు. చెప్తే సరే తీసుకొని రండి అంటారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు గొర్రెల్ని కాస్తూ ఉంటాడు కదా, వాళ్ళ నాన్న గొర్రెల్ని. ఎందుకు దేవుడు దావీదుని ఎన్నుకున్నారు, దావీదు వైపు ఉన్న క్వాలిఫికేషన్ అంటే మనం చూద్దాం. దావీదు ముందుగా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడనమాట. ఆయన స్తుతించిన ఆ స్తుతి పాటలే కీర్తనల గ్రంథంగా బైబిల్లో ఉంది. యూదులకి చాలా ముఖ్యమైన గ్రంథం, జప పుస్తకం అంటారు. నిజానికి బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైనది కీర్తనల గ్రంథం అన్నమాట. ఆ ఒక్కడే ఆ మైదానాల్లో, బెత్లెహేంలో, పొలాల్లో వాళ్ళ నాన్న గొర్రెలు కాచేటప్పుడు ఆయన ఒంటరిగా ఉంటాడు. ఆ సమయంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాడనమాట.
అడవిలో దొరికిన పుల్లలు అవి తీసుకొని ఏదో ఒక సితారలాగా చేసుకొని ఆయన హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేది. ప్రభువే నాకు కాపరి, ఇంకా ఏ కొదవయు లేదని అన్ని పాటలు పాడతాడు. ఆ పాటలే కీర్తనలు అంటే పాటలు అన్నమాట, ప్రార్థన పాటగా ఉన్నది. ఆ తర్వాత ఏం చేసేవాడు ఆయన అంటే దావీదు తనకు వచ్చిన చదువుతో ధర్మశాస్త్రాన్ని రాత్రంతా మేల్కొని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఆ తర్వాత దేవునికి ప్రతిరోజు 7 సార్లు దేవునికి వందనాలు చెప్పేవాడు అనమాట. కీర్తన 119లో 164లో చెప్తాడు, ప్రభా నీ మంచితనం నాకు గాను నేను దినమునకు 7 సార్లు నీకు వందనాలు అర్పిస్తాను. అలా దేవునికి వందనాలు అర్పించే వ్యక్తి అనమాట దావీదు. రాత్రి కూర్చొని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటాడు, దేవుడు ఎలా జీవించాలని చెప్పాడు. అలా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అలా ఈ 3 క్వాలిటీస్ ఉండడం వల్ల ఇంకా తండ్రి ఏం చెప్తే అది చేసేవాడు అనమాట దావీదు. నాన్న నన్ను గొర్రెల కాపరిగా చేశాడు, ఎందుకు నాన్నకి నేను విధేయించాలి అనుకోడు. నాన్న ఏం చెప్తే అది చేశాడు. అందువల్ల దేవునికి నచ్చాడు కాబట్టి దేవుడు ఆయన్ని అభిషేకించాడు. ఈ అభిషేకము అంటే పరిశుద్ధాత్మ అభిషేకం దావీదుని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? బెత్లెహేంలో గొర్రెలు కాస్తున్న దావీదుని ఇప్పుడు సౌలు రాజు సేవకులు వచ్చి వెతుక్కొని వాళ్ళ నాన్నని అడిగి ఇషాయిని అడిగి, సౌలు రాజు గారు మీ బాబుని రమ్మంటున్నారండి అని అడిగి వాళ్ళ నాన్నని అడిగి తీసుకొని వస్తారు. అప్పుడు సౌలు దగ్గరికి రాగానే వంగి దండం పెడతాడు. చాలా వినయం కలిగినటువంటి వ్యక్తి దావీదు. అప్పుడు ఇంకా నువ్వు సితార వాయిస్తావా, దేవుని పాటలు చక్కగా పాడతావు అంటే అవును మహారాజా అంటాడు. 17 సంవత్సరాల పడుచువాడు. అప్పుడు సితార తీసుకొని సౌలు ఇలా కూర్చుంటే సింహాసనం మీద సితార తీసుకొని దేవుని స్తుతి పాటలు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సౌలు మీదకి, ఆ పరిశుద్ధాత్మ వచ్చేసి ఆ దుష్టాత్మ వెళ్ళిపోయి సౌలు మరలా ఆ నెమ్మదిని ఉపశాంతిని పొందేవాడనమాట. ఎప్పుడెప్పుడు దుష్టాత్మ అతన్ని బాధ పెడుతుందో అతన్ని ఆవరించింది, కానీ ఎప్పుడు బాధ పెడుతుందో అప్పుడే చాలా బాధ అన్నమాట. అప్పుడెల్లా అతనికి ఆ బాధ రాగానే వెంటనే మరి దావీదు సితార తీసుకొని దేవుని స్తుతిస్తూ ఉండగానే ఆ దుష్టాత్మ నుంచి టెంపరీగా అతనికి రిలీఫ్ కలిగేది. ఆ విధంగా గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు బెత్లెహేం నుంచి సౌలు యొక్క అంతఃపురానికి సౌలు రాజు దగ్గరికి వస్తాడనమాట. వచ్చినా కూడా మళ్ళీ చెప్తాడు, మహారాజా మళ్ళీ మా ఊరు వెళ్తానండి, నా గొర్రెలు ఎలా ఉన్నాయో నేను చూసుకోవాలండి, వాటికి మేత వేసి మేపి మళ్ళీ వస్తానండి అని 10 రోజులు వెళ్ళి గొర్రెల్ని చూసుకొని మళ్ళీ రాజు దగ్గరికి వస్తాడు. రాజు దగ్గర నా దగ్గరే ఉండయ్యా వాళ్ళ నాన్నని అడుగుతాడు, మీ బాబు చాలా బాగున్నాడు, నా దగ్గరే ఉంచుకుంటారు. ప్రత్యేకమైన భోజనం, అంతఃపురంలో ఎన్నో సుఖాలు భోగాలు ఆయనకు ఉన్నాయన్నమాట. ఆయన అవన్నీ విడిచిపెట్టుకొని మళ్ళీ గొర్రెలు కాయడానికి వెళ్తాడు. ఇలా ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్లు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఈలా అనే ఒక వ్యాలీ లోయలో వాళ్ళు మోహరిస్తారనమాట. వీళ్ళు అప్పుడు ఇజ్రాయిల్ ఒకవైపు ఉంటారు, ఫిలిస్తీన్లు ఒకవైపు ఉంటారు. అప్పుడు ఫిలిస్తీన్ల వైపు ఈసారి ఒక వీరుడు అనమాట, గొలియాత్ 9 అడుగుల ఎత్తున ఉంటాడనమాట. ఆ వీరుడు ఏమంటాడంటే, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు ముందుకు వచ్చేసి ఏమంటాడు, ఇజ్రాయెల్ సైన్యాన్ని ముందుకు వచ్చి, మీరందరూ మాతో యుద్ధం చేసే అవసరం లేదు, ఎవరైనా ఒక్కరు రండి మీ దగ్గర నుంచి, మీరు ఎన్నుకోండి, ఇజ్రాయెల్ సైనికులు ఎన్నుకొని ఒక్కరిని పంపండి వీరుణ్ణి, నేను మీ వీరుడు వచ్చి నన్ను చంపితే అప్పుడు మేము ఓడిపోయినట్లే, కానీ నేనే మీ వీరుణ్ణి చంపితే మీరు ఓడిపోయినట్లు అని చెప్పి వాళ్ళని కవ్విస్తూ ఉంటాడు. రండి రండి చూస్తాను రండి అని. 9 అడుగుల ఎత్తు ఉంటాడు, పెద్ద కవచాన్ని ధరించి ఉంటాడు, మరి తలకి శిరస్త్రాణము, చేతిలో కత్తి ఉంటుంది, మరి ఒక డాలు ఇంకొకరు మోస్తూ ఉంటారు. రండి అంటే అతడు ఇంత పెద్దగా ఉంటాడు. చూసి సౌలు రాజుకు కూడా భయం వేసి, ఇంత పరాక్రమం కలిగిన సౌలు చూడండి, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో ధైర్యం వెళ్ళిపోతుంది. భయం వేసి శిబిరంలోనే ఆయన టెంట్, ఆయన గుడారంలో ఉంటాడనమాట. అప్పుడు ఈ టైంలో చూడండి, దేవుడు దావీదుని ఎక్కడికి నడిపిస్తున్నారు, బెత్లెహేంలో ఆయన గొర్రెలు కాస్తూ ఉంటే వాళ్ళ నాన్న పిలుస్తాడు, ఇషాయి పిలిచి, ఇదిగో మీ అన్నయ్యలు యుద్ధం చేస్తూ ఉన్నారు పాపం, వాళ్ళ కోసమని వేయించిన ధాన్యము, ఈ రొట్టెలు ఇవన్నీ తీసుకొని వెళ్ళు. 3 అన్నయ్యలు అనమాట, పెద్దవాళ్ళు 3 సౌలు సైన్యంలో యుద్ధం చేసే సైనికులు, తీసుకెళ్ళు
అలాగే రాజుకు కూడా ఈ 10 జున్ను ముక్కలు తీసుకొని వెళ్ళు అని అంటే అలాగే నాన్న అని చెప్పేసి అన్నయ్యల కొరకు మరి దావీదు వాళ్ళ నాన్న ఇచ్చిన ధాన్యము రొట్టెలు అన్నీ తీసుకొని వస్తాడు. అన్నయ్యల దగ్గరికి వచ్చేసి అక్కడ ఆ సామాన్లు ఉంచే గదిలో అంటే అన్నయ్యల దగ్గరికి వచ్చి అవి అన్నయ్యలకి ఇస్తాడనమాట. ఇచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవరైతే ఈ గొలియాతుని ఎదిరిస్తారో వాళ్ళకి రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట, ఇంకా చాలా కొల్లలుగా సిరి ఇస్తాడంట అని మాట్లాడుకుంటుంటే దావీదుకి వినబడుతుందన్నమాట. వినబడి అవునా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యల్ని అడుగుతాడు, అవునా ఏం చేస్తాడు, ఒకవేళ ఈ గొలియాతుని జయించిన వాళ్ళకి రాజు ఏం చేస్తాడు అనగానే వాళ్ళ పెద్దన్నయ్యకి కోపం వస్తుంది. నీకు చాలా పొగర్రా, ఉలిపికట్టెలాగా ఉన్నావు, మాకు తెచ్చి నాన్న పంపినవి ఇచ్చావు, వెళ్ళిపోవచ్చు కదా, నోరు మూసుకొని నీ దారిని నువ్వు పోయి గొర్రెలు కాచుకోవచ్చు కదా, నీకెందుకురా ఇవన్నీ అంటాడు. అంటే ఒక్కసారి మాట్లాడడం చూస్తే దావీదుని వాళ్ళు ఎంత నీచంగా చూస్తున్నారో అన్నలు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, నువ్వు ఇటకు ఏల వచ్చితివి, నీ పొగరు నేను ఎరుగుదును, నీ వట్టి ఉలిపి కట్టే పోరు చూసి పొంగిపోవడానికి నువ్వు వచ్చావా, నీ పొగరు నాకు తెలుసులే, నీకెందుకురా వెళ్ళిపో అంటాడు. అంటే పాపం దావీదు చిన్న పుచ్చుకొని ఏంటన్నయ్యా ఏంటి చిన్నగా అడిగితే తప్ప రాజు ఏం చేస్తాడు అని వాళ్ళందరూ మాట్లాడుతున్నారుగా, నేను అడిగితే తప్ప అంటాడు అనమాట. అని ఇంకా అటు ప్రక్కకి వెళ్తే సైనికులు ఇంకా మాట్లాడుకుంటారు. ఈరోజు 40వ రోజు, చివరి రోజు అనమాట. గొలియాతు ఏమంటాడంటే, ఈరోజు 40వ రోజు, మీలో రోషం ఉంటే రండి చూస్తాను అని అంటుంటే, రోషం ఉంటే రండి చూస్తాను అనగానే దావీదులో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయనలో రోషాన్ని కలుగజేస్తాడనమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం.